హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి ఆకుకూరల మేళ చూసారా? ఉదయాన్నే ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో గార్డెన్లో. ఇది వచ్చేసి మునగాకు మన గార్డెన్లో. అలాగే ఇదిగోండి పునర్నవి. ఉదయాన్నే పునర్నవిని కూడా తీసుకొచ్చాను నేను గార్డెన్లో. పునర్నవి వీటి విలువలన్నీ మీకు తెలుసు, కాకపోతే ఏంటంటే మీకోసం అంటే చూపిద్దామని, ఎన్ని ఆకుకూరలు మన గార్డెన్లో ఉన్నాయని చూపిద్దామని. అలాగే కొండపిండేరాకు, దాని వాల్యూ మీకు తెలుసు కదా. కొండపిండేరాకు ఏం లేదండి, గార్డెన్లో వాటర్ పెడితే చాలు ఆకుకూరలన్నీ జమ్మున వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కొండపిండేరాకు. అదే వర్షం పడింది అనుకోండి ఆకు పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అంటే గార్డెన్లో మనం నీళ్లు పడుతున్నాం కదా మొక్కలకి, దాని మూలని కొంచెం చిన్నగా ఎండ మూలని. ఓకే, తర్వాత వచ్చి తోటకూర అండి. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అబ్బో ఎంత బాగుందో. ఎర్ర తోటకూర కూడా ఉంది అక్కడక్కడ. ఓకేనా? ఎప్పుడు మన గార్డెన్లో ఎక్కడ చూసినా తోటకూరే, కుండీల్లో టబ్బుల్లో. వాటి విలువలు కూడా మీకు తెలుసు, తోటకూర విలువలు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ మీకు చూపించాలని వీడియో తీస్తున్నా. అలాగే ఈ పక్కన ఉంది చూడండి, అదేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి, దాని పేరేంటో. నేను చెప్పను, మీరే చెప్పండి. ఇది కూడా పప్పులో పెట్టుకొని చక్కగా హ్యాపీగా వండుకోవచ్చు. అసలు చూడండి ఎంత బాగుందో, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో కూడా బోర్డులన్నీ మెడిసిన్ వాల్యూ ఉన్నాయి. కాబట్టి మీరు పేరు చెప్పండి, కామెంట్లో పేరు చెప్పండి. ఎన్ని గార్డెన్లో నేనండి అన్నీ ఒక్కొక్కటి ఎక్కడ తీసుకెళ్ళి చూపించినాని ఇలా తీసుకొచ్చి మీకు ఇలా చూపిస్తున్నా. ఇదైతే అసలు చాలా ముద్దు వచ్చేస్తుందండి, పునర్నవి. అదే ఏమంటారు దాన్ని, గల్జరి కాడ కదా. ఈ టైంలో అసలు దొరకదండి. జూన్ నెలలో అయితే ఫుల్గా మనకి గార్డెన్ నిండా వచ్చేస్తుంది, ఎందుకంటే వర్షాలు పడతాయి కదా. అయితే నేను ఏంటది అది చెర్రీ మొక్కని టబ్బులో నుంచి తీసి కింద పెట్టా, చూపిస్తాను మీకు అది కూడా. అప్పుడు దానికి ఫుల్గా వాటర్ పెట్టాను అనమాట. అది కూడా ఇలా వచ్చిందనమాట. ఇంకా ఉంది. ఇది వచ్చి ఎర్రకాడలది, ఇదిగో ఇది వచ్చి ఇది తెలుపు. రెండిట్లోనూ ఒకటే, అంటే మెడిసిన్ వాల్యూ అయితే ఎరుపు తెలుపు అంటారు. ఈ రెండు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ చూసారా, మా మనవరాలు ఊరెళ్ళిపోతుంది, అందుకని ఇవన్నీ తీసుకొచ్చి పెట్టా. ఇదండి వారం రోజుల పైనే ఉంటుంది. శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు వారం రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మనం పప్పులో పెట్టుకోవటమా. ఈ మధ్య కషాయం తాగుతున్నారు కదా, దానికి ఇదిగో ఈ 4 ఆకులు వేడి నీళ్ళలో వేసి కొంచెం 2 నిమిషాలు మరగబెట్టి టీలాగా తాగటమే. ఒక 10 ml రోజుకు ఒక 10 ml తాగితే మనలో ఉన్న లోన, అంటే దాన్ని ఏమంటారమ్మా, ఏంటిది అది, ఇదిగో క్రియాటిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుందండి, బాగా ఉపయోగపడుతుంది. అది నేను అంటే చేసి ప్రూవ్ అయ్యిందనమాట. కాబట్టి మీకు కూడా చెప్తున్నా, ఇది మాత్రం కంపల్సరీ మన గార్డెన్లో పెంచుకుంటే బోల్డెన్ వాల్యూ. మన ఒంట్లో వాటర్ ఎక్కువ ఉండగానే తీసేస్తుంది. కాబట్టి రోజు ఒక 10 ml గోరువెచ్చని నీళ్ళు టీలాగా తాగితే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? పప్పులో పెట్టుకోవచ్చు, ఉట్టిగా టమాటా వేసి కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మునగాకు గురించి కూడా తెలుసు కదా మీకు. ఇవన్నీ
మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలు అన్నమాట. కాబట్టి మనం రోజు ఉపయోగించుకున్నాం. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనపోయినా గార్డెన్లో పెంచుకుంటే అండి మనకి శరీరానికి బాగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఓకే అండి, బోరు కొట్టిస్తున్నానా? ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో కాదండి, ఆకుకూరలు నచ్చినాయా? ఓకే, బాయ్ అండి.